ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. స్థిరైరంగైః తుష్టువాగుంసస్తనూభిః. స్థిరైరంగైస్తుష్ట్వాగుంసస్తనూభిః. వ్యశేమ దేవహితం యదాయుః. యశేమదేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. స్వస్తి న పూషా విశ్వవేదాః. స్వస్తి నః పూషా విశ్వవేదాః. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. మాండుక్యోపనిషత్తు గౌడపాద కారికలు 13. ద్వైతస్య అగ్రహణం తుల్యం ద్వైతస్య అగ్రహణం తుల్యం. ఉభయోః ప్రాజ్ఞతుర్యయోః. ఉభయోః ప్రాజ్ఞతుర్యయోః. బీజనిద్రాయుత ప్రాజ్ఞః. బీజనిద్రాయుత ప్రాజ్ఞః. సా చతుర్యే న విద్యతే. చాతుర్యే న విద్యతే. తాత్పర్యం: ప్రాజ్ఞునకు ప్రాజ్ఞునకు మరియు మరియు తురీయునకు తురీయునకు ద్వైతము యొక్క ద్వైతము యొక్క అగ్రహణము అగ్రహణము సమానముగా సమానముగా ఉన్నది. ఉన్నది. కాని కాని ప్రాజ్ఞుడు ప్రాజ్ఞుడు బీజస్వరూప బీజస్వరూప నిద్రతో నిద్రతో కూడుకొని కూడుకుని ఉన్నాడు. ఉన్నాడు. మరియు మరియు ఆ తురీయునియందు మాత్రము ఆ తురీయునందు మాత్రము బీజరూపమైన బీజరూపమైన నిద్ర నిద్ర ఉండదు. ఉండదు. శ్లోకం: ద్వైతస్య అగ్రహణం తుల్యం ఉభయోః ప్రాజ్ఞతుర్యయోః. ప్రాజ్ఞతుర్యయోః. ఇప్పుడు మనమే ప్రాజ్ఞులము, మనమే తురియులం. సుషుప్తి అవస్థలో మనం ప్రాజ్ఞులం, సమాధిలో తురియులం, మన స్వరూపంలో మనం తురియులం. అంటే ప్రాజ్ఞావస్థలో ఉన్నప్పుడు, మనం తురీయావస్థలో ఉన్నప్పుడు భేదమేంది? భేదము ఏంటి? ఇప్పుడు జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో అగ్రహణము అన్యథాగ్రహణము సమానంగా ఉండింది. మనకు జాగ్రత్త అవస్థల, స్వప్నావస్థల రెండు సమానంగా ఉన్నాయి. ఒకటి అగ్రహణము, ఇంకొకటి అన్యథాగ్రహణం. మనం నేను చెప్పినాం, జాగ్రత్త అవస్థలో కానీ స్వప్నావస్థలో కానీ నేను ఆత్మనని నీకు గ్రహణం ఉందా? నేను ఆత్మనని నీకు అనిపిస్తుందా? అగ్రహణం ఉంది. ఆ విధంగా నేను శరీరం కాని శరీరం మనకు అనిపిస్తుంది, అన్యథాగ్రహణం. మనస్సు కాని మనస్సు నేను అనిపిస్తుంది. అర్థమైందా? జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో అన్యథాగ్రహణము, అగ్రహణం రెండు సమానంగా ఉన్నాయి. ఆ రెండు అవస్థలకు, ఆ రెండు పాదాలకు. ఈ మిగతా రెండు పాదాలకు సమానం ఏందో చెప్తున్నాడు. మనకు మొత్తం ఎన్ని పాదాలు? 4 పాదాలు. జాగ్రత్త ఒక పాదము, స్వప్నం ఒక పాదము, సుషుప్తి ఒక పాదము, తురీయము ఇంకొక పాదం. గౌడపాదాచార్యుల వారు మనకు అర్థం కావడం కోసం కొంచెం విభాగం చేస్తున్నాను అనమాట. మనకు తేలిక అర్థం కావడం కోసము. నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో అగ్రహణము అన్యథాగ్రహణము సమానంగా ఉంటాయి. ఇక్కడ సమానం ఉన్నది ఏంది, సమానం లేనిది ఏంది చెప్తున్నాడు. అంటే మనం సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు, ఆ సుషుప్తి అవస్థలో లేక స్వరూపావస్థలో ఉన్నప్పుడు, జ్ఞానం కలిగినప్పుడు. మనకు మామూలుగా అయితే మనకు 3 అనుభవములు ఉంటాయి. జాగ్రత్త అవస్థలో ఎట్లుంటాం మనం, స్వప్నావస్థలో ఎట్లుంటాం,
సుషుప్తి అవస్థలో ఎట్లుంటామో అనేది అనుభవం ఉంది, కానీ తురియ అవస్థలు ఎట్లుంటామో మనకు అనుభవము లేదు. మరి చాలా మంది ఏమనుకుంటారంటే ఇక ఈ సుషుప్తే ఆత్మ, సుషుప్తే ఆత్మ, ఆ సుషుప్తికి భిన్నంగా ఇంకో ఆత్మ అంటూ లేదు అని అంటారు అనమాట. ఆ విషయంలో మనకు క్లారిటీ రావడం కోసము కొంచెం విభాగం చేసి చెప్తున్నాడు అనమాట. ప్రాజ్ఞతుర్యయో అంటే మనం సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు మనం ఆత్మస్వరూపంలో ఉన్నప్పుడు రెండు స్థితులు మనకి. ఒకటేమో సుషుప్తి, జాగ్రత్త అయిపోయింది, స్వప్నం అయిపోయింది, సుషుప్తి. అప్పుడు మనకు ఏమన్నా తెలుస్తుందా? స్వజ్ఞానం కానీ పరజ్ఞానం కానీ ఏమన్నా ఉందా? సేమ్ అట్లనే సమాధిలో ఉంటుందంట. నేను ఆత్మనని ఆత్మజ్ఞానం కలిగి మన స్వరూపంలో మనం ఉన్నాం అనుకో, సుషుప్తిలో ఎట్లుంటావో ఇక్కడ కూడా అట్లే సమానత చెప్తున్నాడు. ప్రాజ్ఞతుర్యయో అంటే మనము సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు, ఆత్మస్వరూప స్థితి సమాధిలో ఉన్నప్పుడు ద్వైతస్య అగ్రహణం తుల్యం. ద్వైతస్య అగ్రహణం, ద్వైతస్య అగ్రహణం. ద్వైతం అంటే మనకు భిన్నంగా ఏం కనబడదు. ఇప్పుడు మీరుండరు, నేను కనబడుతున్నా, నీకు నేను ద్వైతాన్ని, నాకు మీరు కనబడుతుండ్రు, మీరు నాకు ద్వైతం. అంటే మనం ఒక్కరే ఉంటే ఏం ద్వైతం ఉండదు. మనం ఒక్కరేమే ఉన్నాం అనుకోండి, ఏ ద్వైతం ఉండదు. ఎవరన్నా వస్తే ద్వైతం మనకు భిన్నంగా. మరి తురియ అవస్థల తర్వాత సుషుప్తి అవస్థలో ఈ ద్వైతం అనేది ఏమాత్రం లేదు. రెండో ప్రపంచం ఉన్నట్టు మనకు అనుభవానికి రాదు. సుషుప్తి అవస్థలు ఏమన్నా కనబడుతున్నాయా మనకు? ఏదన్నా ఇంత అన్నాయో, శబ్దం కానీ, ఓ స్పర్శ కానీ, ఒక రూపం కానీ, ఒక మనిషి కానీ, ఒక ఏదైనా కనబడ్డది అనుకో, అది స్వప్నం అవుతుంది. ఏమవుతుంది? స్వప్నం అవుతుంది. దాన్ని సుషుప్తి అనడానికి వీలు లేదు. ఏం కనబడకుండా ఉంటేనే దాని పేరేంది? సుషుప్తి. అప్పుడు ద్వైతస్య అగ్రహణం. ద్వైతస్య మనకు రెండోది ఏది కనబడదు. ఇప్పుడు అర్ధరాత్రి పూట ఎక్కిన కరెంటు పోయింది. కరెంటు ఉన్నప్పుడే అన్నీ ఉండే, ఈ రూమ్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి, సోఫాలు, గీపాలు, టీవీలు ఇవన్నీ ఏమేమి ఉన్నాయి అన్నీ కనబడతాయి. కరెంటు పోగానే ఏది కనబడదు. మనం ఉంటాం ఉండవా? దీన్నే ద్వైతస్య అగ్రహణం అంటారు. దీన్నే ద్వైతస్య. రెండోది ఏది కనబడదు. దానికేదో ప్రతిబంధకం ఉంది. ఇక ఏముంది? చీకటి. మామూలుగా కరెంటు పోయినప్పుడు ప్రతిబంధకం ఏంది? చీకటి. వస్తువు ఉంటుంది, కానీ వస్తువు కనబడకుండా చీకటి అనేది దాన్ని కప్పేసి, దానివల్ల వస్తువు కనబడదు. కానీ మనం ఉంటామా ఉండమా? ఉంటాం. ద్వైతస్య అగ్రహణం. మనకు రెండో ప్రపంచం కనబడదు. సుషుప్తిలో కనబడదు, సమాధిలో కనబడదు. చెప్తున్నాడు ద్వైతస్య అగ్రహణం తుల్యం ఉభయో ప్రాజ్ఞతుల్యయో. అంటే మనం ప్రాజ్ఞావస్థల, మనం ప్రాజ్ఞులంగా తుల్య అంటే మనం సుషుప్తి అవస్థల, సమాధి అవస్థల ద్వైతస్య అగ్రహణం అంటే ఏమి బయటి ప్రపంచం తెలియకుండా ఉండడం అనేది సమానం. అంటే నువ్వు ఇప్పుడు సుషుప్తిలో ఉన్నావు, సుషుప్తి జ్ఞానం మీకుంది, సుషుప్తి జ్ఞానం మీకుంది. సమాధి జ్ఞానం ఉందా? నేర్పుతున్నాడు నీకు. సమాధిలో ఎట్లుంటది నేర్పుతున్నాడు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు సమాధికి పోయింది కదా, తన స్వరూప స్థితికి పోయింది కదా, స్వరూప స్థితికి పోయింది. మనమేమో జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఈ మూడిట్లనే గిరిగిరి తిరుగుతున్నాం. కానీ నాలుగో దాంట్లోకి మనం అడుగు పెట్టినవా? పెట్టలేదు. నాలుగో దాంట్లో అడుగు పెట్టినప్పుడు మనకేం కనబడదుగా. కనపడకపోతే ఇది కూడా సుషుప్తే కావాలనుకుంటాం కదా, ఇది కూడా సుషుప్తే కావాలి కదా. అక్కడేం కనబడలేదు, ఇక్కడేం కనబడలే. కాబట్టి ఇంకా సుషుప్తి ఇదే, సుషుప్తే ఆత్మ, ఆత్మే సుషుప్తి. ఇంకేం కనబడినప్పుడు రెండు ఒకటే కదా. ఇంకా మరి దానికి ఇంకొక పాదం ఉంది, దానికి ఒక లక్షణం ఉంది. ఇవన్నీ ఎందుకు?
ఏం కనబడతలేదు కదా, సమానం అయిపోయాయిగా. దీన్నే సుషుప్తి అనుకో, దీన్నే ఆత్మ అనుకో, దీన్ని ఏమన్నా అనుకో. అర్థమైందా? కానీ అట్లా కాదు. ద్వైతస్య అగ్రహణం తుల్యం ఉభయోః ప్రాజ్ఞతుర్యయోః ఉభయోః అంటే మనం ప్రాజ్ఞావస్థలో తుర్యావస్థలో ఉన్నప్పుడు మనకు రెండవస్థలలో కూడా ద్వైతస్య అగ్రహణం తుల్యం, మనకు రెండో ప్రపంచం ఏమీ కనబడదు. సుషుప్తిలో ఎట్లా మనకు అనుభవం ఉందో నీకు సమాధిలో కూడా అట్లే అనుభవం ఉంటుంది. సుషుప్తిలో ఏం అనుభవం ఉంది మనకు? ఏం కనబడకపోవడమే అనుభవం. ఎట్లయితే జాగ్రత్తగా కనబడుతున్నాయో, ఎట్లయితే స్వప్నంలో కనబడుతున్నాయో, సుషుప్తిలో కనబడుతున్నాయా? అది ఏమి కనబడకపోవడమే అక్కడ మనకు అనుభవం. ఏదైనా కనబడింది అనుకో, అయితే జాగ్రత్త అన్న అవుతుంది, లేకపోతే స్వప్నం అన్న అవుతుంది. ఏది కనబడొద్దు, ఏది కనబడకపోతే అదైతే సుషుప్తి అని అవుతుంది, లేకపోతే సమాధి అని అవుతుంది. సుషుప్తి అని అవుతుంది, సమాధి అని అవుతుంది. సుషుప్తి అవుతుంది అనేది అందరి జీవులకు ఉంది, జీవులందరికీ సుషుప్తి వరకు ఉంది. సమాధిలో కూడా ఇట్లే ఉంటుంది, గుర్తుపెట్టుకోని చెప్తున్నాం. సుషుప్తి నీకు అనుభవం ఉంది. నిద్రపోయినప్పుడు ఏ వస్తువు కూడా కనబడదు, రెండో ప్రపంచమే ఉండదు. ఏ ప్రపంచం ఉన్నా జాగ్రత్త అవస్థలో రెండో ప్రపంచం ఉంటుంది, స్వప్నావస్థలో రెండో ప్రపంచం ఉంటుంది. అంటే మనకు భిన్నంగా ప్రపంచం కనబడుతుంది. మనం ఉంటాం, మన ప్రపంచం ఉంటుంది. కానీ సుషుప్తిలో మాత్రం రెండో ప్రపంచం కనబడదు. ఆ విధంగా నీకు జ్ఞానం కలిగి, నేను ఆత్మనని ఆత్మజ్ఞానం కలిగి తన స్వరూప స్థితిలో ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంటుందయ్యా, గుర్తుపెట్టుకుంటున్నాడు. ఏ పరిస్థితి? రెండో ప్రపంచం ఏది కనబడదిగా, అదొకటి గుర్తుపెట్టుకో అని చెప్తుంది. ద్వైతస్య అగ్రహణం తుల్యం ఉభయోః ప్రాజ్ఞతుర్యయోః ఉభయోః ద్వైతస్య అగ్రహణం తుల్యం. అర్థమైంది? అది బీజ నిద్రాయుత ప్రాజ్ఞ సాచతుర్యే న విద్యతే. కానీ రెండిట్ల ఒక భేదం ఉంది, రెండిట్ల ఒక భేదం ఉంది. ఏమి? బీజ నిద్రాయుత ప్రాజ్ఞ, ప్రాజ్ఞుని లోపట బీజం ఉంది. మనం సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు ఒక బీజం ఉంది. ఏం బీజం ఉంది? జాగ్రత్త స్వప్నం. జాగ్రత్త స్వప్నం, దానికి సంబంధించిన మసాలా అంతా ఉంది. దానికి సంబంధించిన బీజం, దానికి సంబంధించిన బీజం. బీజం ఏంది? మనం ఆత్మ అయినప్పటికైనా ఆత్మజ్ఞానం లేకపోవడం, అజ్ఞానమే బీజం. అజ్ఞానమే బీజం. సుషుప్తి అవస్థలో నీకు అజ్ఞానం ఉంటుంది. నువ్వెవరో నీకు తెలుస్తుందా? రెండో ప్రపంచం తెలియదు, కరెక్టే. సుషుప్తిలో రెండో ప్రపంచం ఏమీ తెలియదు, కానీ నువ్వెవరో తెలుస్తుందా? కానీ తుర్యంలో తెలుస్తుంది నువ్వెవరో. ఇదే తేడా. కేవలం ద్వైతస్య అగ్రహణమే ఉంటుంది, కానీ స్వాత్మ జ్ఞానం ఉంటుంది. ద్వైతస్య అగ్రహణంతో పాటు స్వాత్మ జ్ఞానం ఉంటుంది. ఎక్కడ? సమాధిలో. ద్వైతస్య అగ్రహణం రెండిట్ల సమానంగా ఉంటుంది. రెండో ప్రపంచం జాగ్రత్తలో కనబడ్డట్టు, స్వప్నంలో కనబడ్డు, సుషుప్తిలో నీకు ఏది కనబడదు. దాంతో పాటు నేను ఆత్మను అనే ఆత్మజ్ఞానం ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉండదు. ఈ సుషుప్తిలో నేను ఆత్మ అనే జ్ఞానం ఉండదు. ఇది ఒకటే తేడా, గుర్తుపెట్టుకుంటున్నాం. అర్థమైందా? అంటే దీని తాత్పర్యం ఏంది? సుషుప్తి వేరు, సమాధి వేరు, స్పష్టత కలిగింది అన్నమాట. బీజ నిద్రాయుత ప్రాజ్ఞ. బీజ నిద్ర అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం ఉంది కదా, అదే ప్రాజ్ఞను ఎంబడి ఉంటుంది. ప్రాజ్ఞ బీజ నిద్రాయుత. ప్రాజ్ఞుడు బీజ నిద్రతో కూడుకొని ఉంటాడు. యుత అంటే కూడుకొని ఉంటాడు. ఆత్మజ్ఞానం లేమితో కూడుకొని ఉంటాడు. తానెవరో తాను తెలుసుకునే స్థితి మనకుంటుంది. చెప్పండి, సుషుప్తిలో
నేను ఆత్మను నీకు ఎవరికైనా అనిపిస్తుందా? నాకైతే అనిపించదు. ఏమో మరి, నాకైతే అనిపించదు, ఉండదు. కానీ సమాధిలో అనిపిస్తుంది. మళ్ళా ఇట్లా కూర్చుంటాం కదా, నేను ఆత్మను అనే ఆత్మకార స్థితి ఉంటుంది కదా, అది అట్లే ఉంటుంది. నేను సుషుప్తిలో ఉన్నట్టు ఉండదు. సుషుప్తిలో నేను ఆత్మనో కాదు, ఏది ఉండదు. ఆత్మ అని ఉండదు, ఆత్మ కానని కూడా ఏది ఉండదు అనమాట. జ్ఞాన లేశం ఉండదు అనమాట. బీజ నిద్రాయుత ప్రాజ్ఞ సాచతుర్యే అంటే ఆ బీజ నిద్రతో కూడుకడం అంటే అజ్ఞానం. నా ఆత్మజ్ఞానము లేమి ఉంది కదా, అది సాచ. ఆత్మజ్ఞానము లేమి అనేది తుర్యే అంటే సమాధిలో నా విద్యతే. స్త్రీలింగం పెట్టాడు అసలు ఏమండి? సాచ తుర్యే సాచ నిద్ర, బీజ నిద్ర ఉంది కదా, నిద్ర సాచ నిద్ర, సాచ బీజ నిద్ర. సా అంటే అది అదే లక్షణం ఇక్కడ చెప్తుండ్రు కదా. సాచ అంటే బీజ నిద్ర, తుర్యే అంటే మనకు తుర్యావస్థలో, తుర్యంలో, మన స్వరూపంలో నవిద్యతే, అది ఉండదు అని చెప్తుంది. ప్రాజ్ఞునకు మరియు తురీయునకు ద్వైతం యొక్క అగ్రహణము సమానమై ఉన్నది. ప్రాజ్ఞునకు అంటే మనమే ప్రాజ్ఞునం. సుషుప్త్యావస్థలో ఉన్నప్పుడు మన పేరేం పేరు? ప్రాజ్ఞుని. నేను ప్రాజ్ఞుని అనుకోండి, మీరు ప్రాజ్ఞుని అనుకోండి. మరి తురియుడు, ఒకవేళ నీకు ఆత్మజ్ఞానం కలిగింది అనుకోండి, నాకు ఆత్మజ్ఞానం కలిగింది, ఇట్లా ఆత్మస్వరూపంలో ఉన్నాం అనుకోండి. జాగ్రత్త అవస్థ జ్ఞానం మనకుందా లేదా? స్వప్నావస్థ జ్ఞానం ఉందా లేదా? సుషుప్త్యావస్థ జ్ఞానం ఉందా లేదా? అట్లే ఆత్మజ్ఞానం కూడా కలిగింది అనుకో. అట్లే ఇప్పుడు నీకు 3 జ్ఞానాలు ఉన్నాయి. నీకు ఆత్మజ్ఞానం కూడా కలిగిందనుకో. కలిగినప్పుడు నీ స్థితి ఎట్లుంటుందో ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ప్రాజ్ఞునకు మరియు తురీయునకు ద్వైతం యొక్క అగ్రహణము సమానమై ఉన్నది. అంటే మనం సుషుప్తిలో ఉన్నప్పుడు, సమాధిలో ఉన్నప్పుడు రెండో ప్రపంచం మనకు కనబడదు. రెండిట్లా ఒకటే తీరుగుంటారు. 2 చోట్ల. ఏ చోట్ల? ఒకటేమో సుషుప్తిలా, ఒకటేమో సమాధిలో. ఈ 2 చోట్ల కూడా ఏమి ఇక్కడ ద్వైతం యొక్క అగ్రహణం అంటే రెండో ప్రపంచం మనకేది కనబడదు అనేది మనం గమనించాలి. రేపు గబికి సమాధి కలిగిందనుకో, నాకు సమాధి కలిగిందో కలగలేదో, నాకు కలిగింది నిజమో కాదో. సనక సంబంధాలు ఏంటి కదా, సనక సంబంధాలకు సమాధి కలిగింది, కానీ ఈ సమాధేనా కాదా? ఇది సమాధేనా కాదా? ఆ నాయన మీద అలిగి బయటకు వచ్చింది, మేము పెళ్లి చేసుకోమని. కానీ ఇది సమాధేమో కూర్చుంటే ప్రపంచమే కనబడతలేదు, కానీ ఇది నిద్రన సమాధి అని అర్థం కాక శివుడి దగ్గరికి పోయిండు. శివుడు అన్నాడు, స్వామి ఇది కైలాసంలో ఉండి ఉపదేశం చేసేది కాదు, ఇది ఆరణ్యకము, అడవిలో కూర్చొని ఉపదేశం చేయాల్సిందే అని. ఆరణ్యకం అంటే అడవికి వెళ్ళి అప్పుడు దక్షిణామూర్తి అవతారం ఎత్తి అప్పుడు చెప్పిండయ్యా, ఇది సమాధే, మీకు కలిగింది సమాధే అని ఈ విధంగా ఉపదేశం చేసిండు అనమాట. ఏమదే, సుషుప్తిలో, సమాధిలో రెండో ప్రపంచం కనబడదు. కానీ ప్రాజ్ఞుడు బీజస్వరూప నిద్రతో కూడిన వాడై ఉన్నాడు. సుషుప్తిలో మాత్రము నేను ఆత్మనని నీకు జ్ఞానం ఉండదు, అనాత్మనని కూడా జ్ఞానం ఉండదు, అట్లా పడి ఉంటాం అంతే. మరియు ఆ తురిని యందు ఆ బీజ రూపమైన నిద్ర లేదు. కానీ మనం సమాధికి పోయినప్పుడు మాత్రము సుషుప్తి అవస్థలో నేనెవరో నాకు తెలియని స్థితి ఉండదు. నేను ఆత్మనని ఖచ్చితమైన జ్ఞానంలో ఉంటాం. ఇక్కడ సుషుప్తిలో నేను ఆత్మనని జ్ఞానం ఉండదు, ఇక్కడ నేను ఆత్మనని జ్ఞానం ఉంటుంది. ఇదే తేడా. సుషుప్తిలో రెండో ప్రపంచం ఉండదు, సమాధిలో రెండో ప్రపంచం ఉండదు. కానీ
సుషుప్తిలో నీకు స్వజ్ఞానం పరజ్ఞానం ఏది ఉండదు అనమాట. ఇక్కడ పరజ్ఞానం ఉండదు కానీ స్వజ్ఞానం ఉంటుంది. స్వరూప జ్ఞానం, నేను అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనుకుంటుంటా. ఎందుకంటే నువ్వు సమాధి పోయినా మనస్సు ఏడికిపోతుంది. సమాధికి పోయినా నువ్వు మనస్సు ద్వారానే సమాధికి పోవాలి కదా, వేరే దారి ఏది ఉంది? నువ్వు జాగ్రత్త పోయినా దాని ద్వారానే, స్వప్నం పోయినా దాని ద్వారానే, సుషుప్తి పోయినా దాని ద్వారానే, సమాధికి పోయినా దాని ద్వారా, అదే ద్వారం. కాబట్టి మనకు అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను అనే స్ఫురణ నీకు మనస్సు ద్వారానే తెలుస్తుంది. ఇక్కడ తురియాలి సరే ద్వారా సమాధిలో స్ఫురణ ఉంటుంది కానీ తురియంలో మనస్సు ఉన్నవాడికి సమాధి. మనస్సు లేకపోతే సమాధి ఉంది, బ్రహ్మనే కదంతా. అక్కడ కూడా మనస్సు ఉంటుందంటారా? మనస్సు ఉంటేనే సమాధి, మనస్సు లేకపోతే బ్రహ్మనే. నీ మధ్యలో బ్రహ్మనే ఉంది, ఇక్కడ సమాధి ఉండదు. నీకు నాకు మధ్యలో ఉంది కదా, కనబడుతుందా? దీంట్లో జాగ్రత్త లేదు, స్వప్నం లేదు, సుషుప్తి లేదు, తురియం లేదు, ఏది లేదు. అది బ్రహ్మనే. ఎక్కడైతే మనస్సుతో సంబంధం ఉంటుందో మనకు అక్కడనే ఉంటుంది అన్నమాట సమాధి అని. 4వ పాదం దేని చెప్పిండ్రు? మనస్సుతో సంబంధం అయితేనే 4వ పాదం. నీకు నాకు మధ్యలో మనస్సుతో సంబంధం లే, నీకు నాకు మధ్యలో ఉంది కదా, మనం కూడా ఉన్నాం, ఇక్కడ కూడా ఉన్నాం. దీనికి ఈ మనస్సుకు ఆ మనస్సు మధ్యలో కూడా మనం ఉన్నాం. కానీ ఇక్కడ మనకు ఈ రెండిట్లో ఒకటి మనకు దాంట్లో ఏది లేదన్నమాట. మూడిట్లల్లా ఏది లేదు. విశ్వడు కాడు, తైజస్సుడు కాడు, ప్రాజ్ఞుడు కాడు, తుర్యుడు కాడు. మనకెక్కడైతే మనస్సుతో సంబంధం ఏర్పడ్డదో అప్పుడే ఈ ఉపదేశం అంతా, అప్పుడే ఈ విభాగం అంతా. మనస్సు లేదనుకో, నీకు అది ఏది లేదు కదా. విశ్వత్వం లేదు, తైజసత్వం లేదు, ప్రాజ్ఞత్వం లేదు, తుర్యత్వం లేదు, ఏది లేదు. మనస్సుతో సంబంధం అయినప్పుడే దాని స్వరూప స్థితి, మన స్వరూప స్థితి. సమాధి కూడా మనస్సు ద్వారానే కలుగుతుంది. మరి నీ అహం బ్రహ్మాస్మి అని దేంతో అనుకుంటావు? నువ్వు చెప్పు. అహం అనడానికి అహం అన్నక్కనే బ్రహ్మాస్మి అన్నారు కదా. అహం అనేది ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? అది నువ్వు అహం అన్న తర్వాతనే బ్రహ్మాస్మి అవ్వాలి కదా. అహం అనేది ఎక్కడ ఉత్పత్తి అవుతుంది చెప్పండి, చెప్పు. భూమిలో ఉత్పత్తి అవుతుందా, నీళ్ళలో ఉత్పత్తి అవుతుందా, అగ్నిలో ఉత్పత్తి అవుతుందా, గాలిలో ఉత్పత్తి అవుతుందా, ఆకాశంలో ఉత్పత్తి అవుతుందా? ఎక్కడ ఉత్పత్తి అవుతుంది అహం అనేది? మనసులో. మనసులో ఏంది? ఆ అహం అన్న తర్వాతనే బ్రహ్మాస్మి అవ్వాలి. అహంకు బ్రహ్మకు ముడిపడ్డది చిత్తు జడ గ్రంథి, ఇది అన్నమాట. ఇక్కడ అర్థమైందా? అది అందుకనే ఇక్కడ కాని ప్రాజ్ఞుడు బీజరూప నిద్రతో కూడినవాడై ఉన్నాడు. అక్కడ మనకు సుషుప్తి అవస్థలో మనకు ఆత్మజ్ఞానం లేని, అజ్ఞానం అన్నమాట. అజ్ఞానమే బీజం, అజ్ఞానమే బీజం. దేనికి బీజము? ఉండేదే సుషుప్తిలో. ఆ బీజమేమో సుషుప్తిలో ఉంది. ఒకసారి ఆత్మజ్ఞానం కలిగిందా ఇక నీకు బీజము ఉండదు. ఏ బీజం ఉండదు? జాగ్రత్త రావడానికి స్వప్నానికి కావాల్సిన అజ్ఞానం ఉంది కదా, ఆత్మజ్ఞానం లేని ఆ బీజం అనేది పోయింది. అది చెప్తున్నాడు అనమాట. మరియు ఆ తురియందు ఆ బీజ రూపమైన నిద్ర లేదు. దీంట్లో ఏమన్నా అర్థం కాని ఉందా మీకు? ఏం లేదు కదా. లేకపోతే అడగండి, చెప్తా. దానికి ఉంది, మాట్లాడుకునేది కదా. ఇక శాంకర భాష్యార్థం అనండి. నిమిత్తాంతరము ద్వారా ప్రాప్తమైన ఆశంకను
ఆశంక అనేది ఒకటే పదం. అది ఆశంకను ఆశంకను నివృత్తి చేయుట కొరకు నివృత్తి చేయుట కొరకు ఈ శ్లోకము ఈ శ్లోకము చెప్పబడినది. చెప్పబడినది. ప్రాజ్ఞ ప్రాజ్ఞ తుర్యులకు తుర్యులకు ద్వైత అగ్రహణము ద్వైత అగ్రహణము సమానమైనప్పుడు సమానమైనప్పుడు ఒక ప్రాజ్ఞునికి మాత్రమే ఒక ప్రాజ్ఞుడికి మాత్రమే కారణబద్ధత కారణబద్ధత ఎందుకు ఉన్నది. ఎందుకు ఉన్నది. తురీయునకు తుర్యునకు ఆ కారణబద్ధత ఆ కారణబద్ధత ఎందుకు లేదు. ఎందుకు లేదు. ఈ విధంగా ఈ విధంగా ప్రాప్తించిన ప్రాప్తించిన ఈ శంఖను ఈ శంకను నివృత్తి నివృత్తి చేయబడుచున్నది. చేయబడుచున్నది. ఇప్పుడు ఏమైందంటే సుషుప్తిలో సమాధిలో ప్రపంచం కనబడతలేదు. సమాధికి పోయిన వాడికి ప్రపంచం కనబడదు. సుషుప్తులున్న ప్రపంచం కనబడదు. కానీ సుషుప్తిలో ఉన్నవాడికి బీజం ఉంటుందంట. ఏముంటది? బీజం. దేనికి బీజం? జాగ్రత్త స్వప్నం ముట్టిస్తుంది. అది కంటది. అది పిల్లలు. ఈ తల్లి అవి పిల్లలు, 2 పిల్లలు. అర్థమైందా? మరి ద్వైత ప్రపంచము దాంట్లో సమానంగా కనబడినప్పుడు, అంటే మనకు సుషుప్తిలో ఉన్నప్పుడు, సమాధిలో ఉన్నప్పుడు, రెండో ప్రపంచం కనబడినప్పుడు ఆ సుషుప్తి స్థితి బీజానికి కారణం ఎట్లాయా? సమాధిలో ఉన్నప్పుడు సమాధికి ద్వైతానికి అంటే మరి బీజం ఎందుకు కాకపోయా? సుషుప్తి అవస్థనే బీజమాయ, తురి అవస్థ బీజం ఎందుకు కాదు? మరి 2 సమానంగా అక్కడ రెండో ప్రపంచం కనబడతలేదు, ఇక్కడ కూడా రెండో ప్రపంచం కనబడతలేదు. అక్కడంటే సుషుప్తిలో, ఇక్కడంటే సమాధిలో. రెండిట్లలో రెండో ప్రపంచం కనబడతలేదు. మరి సమానమైనప్పుడు బీజమేమో సుషుప్తిలో ఉందంట, తుర్యంలో లేదంట. ఇది ఎక్కడ అన్యాయం? ఇది ఎక్కడ అన్యాయం? పద్ధతి కనిపిస్తుందా ఇది? అది అనిపిస్తుందనవా? ప్రశ్న పద్ధతిగా ఉందంటావు. ప్రశ్న పద్ధతిగా ఉందంటున్నావా? అది అన్నమాట. సుషుప్తిలో సమాధిలో ప్రపంచం కనబడకపోవడం అనేది సమానంగా ఉన్నప్పుడు సుషుప్తంలో బీజం ఉంది, సమాధిలో బీజం లేదంటావు. ఇది ఎట్లా అవుతుంది? ఇది ఎట్లా వీలవుతుంది? ఇది ఎట్లా వీలవుతుంది? 2 సమానంగానే ఉన్నాయిగా. సమాధిలో రెండో ప్రపంచం కనబడతలేదు, సుషుప్తిలో రెండో ప్రపంచం కనబడదు. 2 సమానంగా ఉన్నప్పుడు సుషుప్తి ఏమో బీజ కారణం అయిందంటావు, మరి సమాధి ఏమో బీజానికి కారణం కాదు. బీజం అంటే జన్మ, ఏమి అన్యతాగ్రహణానికి కారణం. అది చెప్తా. ఈ విధముగా ప్రాప్తించిన ఆ శంకను, అంటే అట్లా చెప్పడం వల్ల మనకి ఇట్లా సందేహం కలుగుతుంది కదా. ఆ శంకను నివృత్తి చేయబడుతున్న సమాధానం అనండి. దీనికి కారణము ఏమనగా ప్రాజ్ఞుడు తత్వ అగ్రహణ రూప బీజ నిద్రచే కూడుకొని ఉన్నాడు. బీజ నిద్రచే, నీకు గుడి తిరగబడ్డది చూడు, దానికి రస్వం పెట్టుకోండి. బీజ నిద్రచే కూడుకొని ఉన్నాడు. ఆ తత్వ అగ్రహణమే విశేష విజ్ఞానం యొక్క ఉత్పత్తికి కారణమై ఉన్నది. కావున దానిని బీజ నిద్ర అందురు. ప్రాజ్ఞుడు ఈ బీజ నిద్ర చేత కూడుకొని ఉన్నాడు. కానీ సర్వదా సర్వదృక్కు స్వరూపమైన కారణమున తురీయునియందు మాత్రము
అట్టి అట్టి బీజ నిద్ర బీజ నిద్ర లేదు లేదు. కావున కావున తురీయునియందు తురీయునియందు కారణబద్ధత కారణబద్ధత లేదని లేదని దీనికి దీనికి తాత్పర్యము తాత్పర్యము. శేషం చెప్తున్నారు అన్నమాట. మరి సుషుప్తిలో సమాధిలో ఉన్నప్పుడు రెండిట్లో సమానంగా ద్వైత ప్రపంచం ద్వైత ప్రపంచం లేనప్పుడు మరి సుషుప్తిలో బీజం ఉంది, సమాధిలో బీజము లేదు అనడానికి కారణమేమంటే, దీనికి కారణమేమనగా ప్రాజ్ఞుడు తత్వ అజ్ఞాన రూప నిద్రచే కూడుకొని ఉన్నాడు. ప్రాజ్ఞుడు అంటే మనమే. ప్రాజ్ఞుడు అంటే మనమే. ఎప్పుడు ప్రాజ్ఞులం అయితే మనం సుషుప్తిలో ప్రాజ్ఞులమైనప్పుడు తత్వ అజ్ఞాన రూప. తత్వం అంటే ఏంది? యథార్థం. తత్వం అంటే ఏంది? యథార్థం ఏంది? మనం ఆత్మ. యథార్థం ఏంది? మనం ఆత్మ. అజ్ఞాన రూప ఆత్మజ్ఞానం లేకపోవడం. ఆత్మజ్ఞానం లేకపోవడం. తత్వ అజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం అనే బీజ నిద్ర చేత సుషుప్తిలో ఉన్నప్పుడు నేను ఆత్మను నేను ఆత్మను నేను ఆత్మను అని నీకు అనిపిస్తుందా? అనిపిస్తుంది. అది స్పష్టంగా తత్వ అజ్ఞాన రూప బీజ నిద్రతే కూడుకొని ఉన్నాడు. ఆ నిద్ర పేరు ఏం పేరు పెట్టిండ్రు? బీజ నిద్ర అని పేరు పెట్టిండ్రు. బీజం. బీజం అంటే గింజ. బీజం అంటే గింజ. ఆ గింజ భూమిలో ఉంటది, కానీ దేశ కాల పరిస్థితులు అనుకూలించగానే అది ఏమవుతుంది? చెట్టు అయిపోతుంది. ఆ విధంగానే సుషుప్తి అవస్థలో మన లోపల బీజం ఉంది. ఏ బీజం ఉంది? ఆత్మజ్ఞానం లేదు. ఆత్మజ్ఞానం లేకపోవడమే బీజం. ఆ బీజం ఈ సృష్టి అంతా దాంట్లో నుండి వస్తుంది. అంటే సృష్టి అంతా ఆత్మజ్ఞానం లేమితోటే వస్తుంది. సర్పజ్ఞానం రజ్జు జ్ఞానం లేమితోటే దాంట్లో సర్పం పుట్టినట్టు, పూలదొండ పుట్టినట్టు, ఆయన భూచిద్రాదులు పుట్టినట్టుగానే ఆత్మజ్ఞానం లేకపోవడం వల్లనే శరీరం లేకున్నా శరీరం ఉన్నట్టుగా, మనస్సు లేకున్నా మనస్సు ఉన్నట్టుగా, ప్రపంచం లేకున్నా ప్రపంచం ఉన్నట్టుగా, పుట్టకపోయినా పుట్టినట్టుగా, పెరగకపోయినా పెరిగినట్టుగా, చావకపోయినా చచ్చినట్టుగా, అసలు తిన్నా తిననట్టుగా. అర్థమవుతుందా? ఇదే అన్నమాట. బీజం ఏంటంటే ఆత్మజ్ఞానం లేమి అనేది మనకు సుషుప్తి అవస్థలో అనగతమవుతుంది. అనగతమైతే మన ఎంబడి ఉంది. అది ఉంది. ఆ తత్వ అగ్రహణమే అంటే ఈ ఆత్మజ్ఞానం లేకపోవడమే. తత్వ అగ్రహణం అంటే ఏంది? లేకపోవడం. నేను ఆత్మను అని గ్రహించకపోవడం. తత్వ అగ్రహణం అంటే నేను ఆత్మనని మనకు గ్రహింపు లేకపోవడమే విశేష విజ్ఞానం యొక్క ఉత్పత్తికి. విశేష విజ్ఞానం అంటే జాగ్రత్త విజ్ఞానం, స్వప్న విజ్ఞానం. శరీరం కనబడుతుంది, ఇంద్రియాలు కనబడుతుంది, నువ్వు కనబడతావు, నేను కనబడతా, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పుణ్యం, పాపం, స్వర్గలోకం, నరకలోకం, అమ్మ, నాయన, ఇల్లు, వాకిలి అంతా పడుతుంది విశేష విజ్ఞానం. విశేష విజ్ఞానం యొక్క ఉత్పత్తికి అంటే జాగ్రత్త స్వప్నాలకు, జాగ్రత్త స్వప్నాలతో పాటు భూన భవంతరాలు 14 లోకాల ఉత్పత్తికి కారణం ఏంటిది? తత్వ అగ్రహణం అంటే నేను ఆత్మనని మనం గ్రహించలేకపోవడం. నేను ఆత్మనని నాకు గ్రహింపు లేకపోవడం. నువ్వు ఆత్మనని నీకు గ్రహింపు లేకపోవడం. నువ్వు ఆత్మని నువ్వు గ్రహించకపోవడం. దాన్ని తత్వ అగ్రహణం అంటారు. కాబట్టి అగ్రహణ దోషం, ఇది ఒక పెద్ద దోషం. ఈ దోష స్వభావం వల్ల విశేష విజ్ఞానం యొక్క ఉత్పత్తిగా విశేష విజ్ఞానం అన్నమాట. విశేషం అంత విశేషమే. కళ్ళు తెరిచినామంటే మొత్తం విశేషమే, ఇక సామాన్యం
ఉండదు. మనిషి తిరిగ మనిషి ఉండడు, కన్ను తిరిగ కన్ను ఉండదు, నోరు తిరిగ నోరు ఉండదు, చెట్టు తిరిగ చెట్టు ఉండదు, పుణ్యం తిరిగ పుణ్యం ఉండదు, పాపం తిరిగ పాపం ఉండదు, సుఖం తిరిగ సుఖం ఉండదు, దుఃఖం తిరిగ దుఃఖం ఉండదు అనమాట. చిత్రం రం రమ్యతే తం త్రిభువనోపుషం బ్రహ్మమీశానమీఢే. చిత్రం రం రమ్యతే అనిపిస్తుంది. కావున దానిని బీజ నిద్ర అందురు. ప్రాజ్ఞుడు దీని చేత కూడుకొని ఉన్నాడు. అంటే సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞుడు అంటే సుషుప్తి అవస్థలో ఉన్న మనము ప్రాజ్ఞుడము దీని చేత అంటే స్వరూప అగ్రహణం చేత, మన ఆత్మజ్ఞానం లేని చేత, సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు నేను ఆత్మను అని అనిపించనందువల్ల, సుషుప్తి అవస్థలో నేను ఆత్మనని నీకు అనిపించనందువల్ల అనిపించకుంటున్నది. కానీ తుర్య అవస్థ దీనికి తేడా చెప్తుంది. దేనికి సుషుప్తికి తుర్యావస్థ సమాధికి తేడా చెప్తుంది. కానీ సర్వదా అంటే ఏమేమి? సర్వదా అంటే నువ్వు జాగ్రత్తలో ఉన్నా, స్వప్నంలో ఉన్నా, సుషుప్తిలో ఉన్నా, సర్వదా నువ్వు జాగ్రత్తలో ఉన్నా, స్వప్నంలో ఉన్నా, సుషుప్తిలో ఉన్నా, సర్వదృక్కు. జాగ్రత్తను చూసేది నువ్వే, స్వప్నాన్ని చూసేది నువ్వే, సుషుప్తిని చూసేది కూడా ఎవరికి వస్తుంది? ఈ అనుభవం నీకే వస్తుందిగా. నీ జాగ్రత్త జ్ఞానం ఎవరికి వస్తుంది? నీకే వస్తుంది. నా జాగ్రత్త జ్ఞానం నాకు వస్తుంది. నీ సుస్వప్న జ్ఞానం, నా స్వప్న జ్ఞానం నాకు వస్తుంది. నీ సుషుప్తి జ్ఞానం నీకు వస్తుంది. నా సుషుప్తి జ్ఞానం. దీంట్లో ఏమైనా తేడా ఉందా? సర్వదా నువ్వు పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా ఎన్ని జన్మలు సర్వదృక్కు, నీ జాగ్రత్తలకు, నీ స్వప్నాలకు, నీ సుషుప్తులకు మొత్తం సర్వదృక్కు. స్వరూపమైన కారణమున సర్వదృక్ స్వరూపం ఎవరు? మనమే. తుర్యులం సర్వదృక్ స్వరూపులమైన కారణమున తుర్యుని యందు అంటే మన యందు, తుర్యుని యందు అంటే మన యందు అట్టి బీజ నిద్ర లేదు. అంటే ఒకసారి నేను ఆత్మను అనే ఆత్మజ్ఞానం కలిగి సమాధికి వెళ్ళినవా, ఇక అజ్ఞానం ఎక్కడుంది? నేను ఆత్మను అని తెలియనంత వరకే అజ్ఞానం. నేను ఆత్మనని తెలిసిపోయింది అనుకో, ఇంక అజ్ఞానం ఉంటుందా? మనస్సు ఉంటది. మనస్సు కార్యం కదా అది. ఏది మనస్సు? అవును. ఇప్పుడు తాడు కార్యమే పాము, తాడు కార్యమే పాము కనబడుతుంది చీకట్ల. కానీ అక్కడ అజ్ఞానం లేదు. కానీ అజ్ఞాన కార్యం మనస్సు ఉందన్నది ఎలా సంభవం? అజ్ఞానం లేదని అవును, అజ్ఞాన కార్యాన్ని ఉందనడం అనేది ఎంతవరకు సబబు అని అంటే ఇప్పుడు మామూలుగానేమో అజ్ఞానులకేమో కనబడుతుంది. స్వామి అని పిలిస్తే అంటాం. తుర్యంలో కదా మనం అనుకునేది. తురియం కథనే, తురియంలో ఉండే అంటాడు వీడు. వీరికి తురియత్వం జాగ్రత్తలో ఉంటుంది, స్వప్నంలో ఉంటుంది, సుషుప్తిలో ఉంటుంది, మూడు లేనప్పుడు కూడా ఉంటుంది. ఆత్మజ్ఞానం ఒక సమాధిలో కూర్చున్నప్పుడు మాత్రమే నేను ఆత్మను అనుకుంటే వాడు ఆత్మజ్ఞానం జాగ్రత్త రాగానే మర్చిపోయాడు అనుకో, దాన్ని ఆత్మజ్ఞానం అన్నారు. ఆత్మజ్ఞానం జాగ్రత్తలో ఉన్నా నేను ఆత్మనన్నే నీకుంటది, స్వప్నంలో ఉన్నా నువ్వు నేను ఆత్మనన్నే నీకుంటది, సుషుప్తిలో ఉన్నా నువ్వు ఆత్మనన్నే ఉంటుంది. ఈ మూడు వదిలిపెట్టి నీ స్వరూపంలో ఉన్నా నేను ఆత్మనన్నే ఉంటుంది. కారణం లేకుండా కూడా కార్యం ఉంటుంది. కార్యం నీకు లేదయా, చూసేవాళ్లకు ఉంది. ఇప్పుడు ఇంతవరకు నేను స్థూల శరీరాన్ని అనుకున్నావు, ఇది నీకు ఇప్పుడు అది లేదు కదా. అజ్ఞానం నేను ఆత్మనానే ఉంది కదా. ఇంకేడుంది నీకు? సర్పం ఏడుంది? వాళ్ళకు ఉంది, చూసేవాళ్లకు ఉంది, మనకు లేదు కదా. నేను ఆత్మనానే నాకుంది. మనస్సు మనకే కదా ఉండాల్సింది. ఎవరికి? అహం వృత్తి కలగాలంటే, అహం వృత్తి కలగాలంటే నీకు చెప్పాలంటే నాకు అహం వృత్తి కావాలా? నా స్వరూపం ఉందని నాకు అహం వృత్తి ఎందుకు? ఉపదేశంలో చెప్పింది అహం బ్రహ్మాస్మి అని. సమాధిలో ఎందుకు ఉంటుంది అది? అర్థమైందా? కొద్దిగా సాధన చేస్తుంటే చిక్కులు వెళ్ళిపోతాయి. ఇది నువ్వు మనసుతో ఆలోచిస్తున్నావు కదా. అంటే
అజ్ఞానం లేదని మనం అంటున్నాం. తుర్యంలో తుర్యం అనడము తర్వాత అజ్ఞానం అనడం విరుద్ధమైన పదాలు ఇవి. అంతే, అంటే అజ్ఞానం లేదనే కదా. అవును, స్వరూప జ్ఞానం లేదు. కానీ అజ్ఞానకృత కార్యమైనటువంటి మనస్సు ఉందనడం అనేది తుర్యంలో ఎక్కడ ఉంటుంది? ఉండదు. మనస్సు ఉంటుందా? తనకుండదు. నేను మనస్సునని ఉండదు. నేను మనస్సునని ఉండదు. ఇప్పుడు నేను మనస్సునంటే నీకు భ్రమ, అజ్ఞానం ఉన్నట్టు. నీకు ఆత్మ సమాధిలో నేను మనస్సు అనేది ఉండదు. అక్కడ మనస్సు ఉంటది, కానీ మనం మనస్సులో కావు. నేను ఆత్మనని మనస్సు అడిగిపోద్ది. ఇప్పుడు నేను మనస్సును నేను అంటున్నావు కదా, నేనని మనసుతో అంటున్నావు కదా, అది తెలిసిపోద్ది అనమాట నేను మనస్సును కాదని. అప్పుడు అజ్ఞానం కూడా ఉంది అనుకోవచ్చు కదా. ఎందుకుంటది? అజ్ఞానం ఉంటే నేను ఆత్మని నాకు అజ్ఞానం ఉంటుంది, కానీ నేను అజ్ఞానం కాదని ఉండొచ్చు కదా. ఇప్పుడు నాకు మనస్సు ఉంది సార్ తురియంలో. నీకు మనస్సు ఏడుందయ్యా బాబు? ఎదుటి వాళ్ళకు ఉంటుంది, నీకెందుకు ఉంటుంది? అజ్ఞానం కూడా ఎదుటి వాళ్ళకు ఉండాలి కదా. ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది, నీకుండదు. మనకి ఏది ఉండదు. ఏది ఉన్నది అంటున్నారు వాళ్ళు? తెలియని మనసు ఉంటుంది అంటున్నారు సార్. అది ఉంటది, మనకుండదు కదా. అది ఉంటే మనదేమైంది? ఇప్పుడు ఆయన జాగ్రత్తలు, ఆయన స్వప్నం, ఆయన సుషుప్తి ఆయనకుంటే మనకు వచ్చిన ఇబ్బంది ఏంది? మనకు లేదు కదా. లేదు అదే కదా, మనకు లేదు కదా. వాడి పక్కోడికి కనబడుతుంది పాము, నాకు కనబడతలేదు. వాడిని కనబడటానికి మనం ఏం చేయాలా? మనకు ఇప్పుడు వచ్చింది, మనకేం లేదు, ఏది లేదు. కానీ సర్వదా సర్వదృక్స్వరూపుడైన కారణమున, సర్వదా అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో ఎన్ని జాగ్రత్తలు ఉన్నాయో, ఎన్ని స్వప్నములు ఉన్నాయో, ఎన్ని సుషుప్తులు ఉన్నాయో, అన్ని జాగ్రత్త అవస్థలో, అన్ని సుషుప్తులల్లో, అన్ని స్వప్నాలల్లో ఎన్ని విషయాలున్నాయో, సర్వదృక్ స్వరూపమైన కారణమున అన్నిటిని చూసేది ఎవరు? మనమే అయిన కారణమున తురిని అందంటే మన లోపట. ఎందుకంటే నాణ్యదతోస్తి ద్రష్ట, నాణ్యదతోస్తి మంత, నాణ్యదతోస్తి శ్రోత్ర, నాణ్యదతోస్తి విజ్ఞాత. మనకు భిన్నంగా ఇంకో చూసేవాడు కళ్ళతో, మనం కాగానే ఇంకెవడు కళ్ళతో, ఈ కళ్ళతో ఇంకెవడం చూసి అనుకో, నీకు పెద్ద సమస్య వచ్చి పడిపోతుంది. పెద్ద గొడవ అయిపోతుంది. ఇక మామూలు గొడవ ఉండదు. ఇక ఇది చాలా భయంకరం అన్నమాట. పక్కోళ్ళు మాట్లాడాలన్నా భయపడతారు. తురిని అన్నట్టు బీజ నిద్ర లేదు. నేను ఆత్మనని ఒకసారి ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఇక నేను ఆత్మ కాను అని నీకు ఉండదు. కావున తురీయుడి యందు కారణబద్ధత లేదని తాత్పర్యము. కాబట్టి మనం తురీయుడి యందంటే ఆత్మస్వరూపం ఒకసారి జ్ఞానం కలిగిన తర్వాత నేను శరీరము, నేను మనస్సు అనుకున్నప్పుడే నేను పుట్టడము, పెరగడము, లేవడము, కూర్చున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. నేను ఆత్మనని జ్ఞానం కలిగిన తర్వాత ఆ శరీర సంబంధమైన దోషాలు, మనసు సంబంధమైన దోషాలు మన లోపల ఏది ఉండదు అని చెప్తుండనమాట. అర్థమైందా? 1-2-3 సార్లు చదివేది మళ్ళీ ఒకసారి చెప్తా. మంత్రం అనండి. ద్వైతస్య అగ్రహణం తుల్యం ఉభయోః ప్రాజ్ఞతుర్యయోః బీజనిద్రాయుతః ప్రాజ్ఞః సా చతుర్యే న విద్యతే. 13 అయిపోయింది. ఇప్పుడు 14వది. తురీయుని యొక్క స్వప్న నిద్ర శూన్యత్వము. తురీయునికి స్వప్నం ఉండదు, నిద్ర ఉండదు అనేది చెప్తున్నాడు. ముందు ఏం చెప్పిండంటే, ఇంతకుముందు శ్లోకంలో తురీయుని లోపల ఏమి బీజ నిద్ర లేదని చెప్పిండు, అంటే సుషుప్తి లేదని చెప్పిండు. సుషుప్తితో పాటు మరి స్వప్నము నిద్ర ఉంది కదా, అవి 2 కూడా లేదని చెప్తుండ అనమాట. అనండి. స్వప్న నిద్రాయుత అవాద్యౌ ప్రాజ్ఞస్తు అస్వప్న నిద్రయా
నచ నిద్రాం నైవ చ స్వప్నం నచ నిద్రాం నైవ చ స్వప్నం నచ నిద్రా నైవ చ స్వప్నం నిద్రాం నైవ చ స్వప్నం నిద్రాం నిద్రాం న నిద్రాం నైవ చ స్వప్నం నిద్రాం నైవ చ స్వప్నం తుర్యే పశ్యతి నిశ్చితాః. పశ్యంతి నిశ్చితాః. ఇదన్నమాట. స్వప్న నిద్ర యుత వాద్యవు అంటే ఆద్యవు అంటే మనకు జాగ్రత్త అవస్థ నుండి తీసుకుంటుండు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, ఈ రెండు అవస్థలలో ఈ రెండు అవస్థలలో ఆద్యవు. ఆ ద్వౌ ఉంది సార్ ఇక్కడ. యా పెట్టారు, ద్వ ఉండకూడదు. వ్యాకారం పెట్టండి. అవును, ద్వౌ అంటే ఆడ కుదరదు. వావత్తు తీసి యావత్తు పెట్టుకున్నారు కదా. సార్. స్వప్న నిద్రాయుతవు ఆద్యవు. ఆద్యవు అంటే ఆద్యవు అంటే విశ్వడు తైజసుడు. విశ్వడు తైజసుడు వీరు ఆదులు మొట్టమొదలు ఉంటారు. ఎందుకంటే మనం బోధ చెప్పుకునే జాగ్రత్తలు కదా, కాబట్టి ఇక్కడ నుండే లెక్క. అయితే ఈ రెండిట్లలా మనకు అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు, స్వప్నావస్థలో ఉన్నప్పుడు, ఈ రెండు అవస్థలలో ఉన్నప్పుడు స్వప్న నిద్రాయుతం. నిద్ర అంటే ఆత్మజ్ఞానం లేని, స్వప్నం అంటే ప్రపంచం. ఈ రెండు ఉంటాయి. ఒకటి ఆత్మజ్ఞానం ఒకటేమో అజ్ఞానం ఉంటుంది, ఇంకొకటేమో అన్యథాజ్ఞానం ఉంటుంది. అన్యథాజ్ఞానాన్ని స్వప్నం అని పేరు పెట్టి. అర్థమైందా? స్వప్న నిద్రాయుత వాద్యౌ. స్వప్న నిద్రాయుత వాద్యం. స్వప్న నిద్రాయుత వాద్యం అంటే ఇక్కడ స్వప్న శబ్దం చేత మనము తైజస్సునే తీసుకోవాలి. ఎవరిని? తైజస్సు. విశ్వుని తీసుకోకూడదు అన్నమాట. విశ్వుని తీసుకుంటే మనకి సమన్వయం కాదు. దేవు అంటే యుతావు ఆద్యవు, యుతావాద్యవు అంటే మన ఈ ఈ రెండు అంటే తైజస్సుడు, ప్రాజ్ఞుడు. తైజస్సునికి ప్రాజ్ఞుడికి, ఇక్కడ ప్రాజ్ఞుడికి ఏమో అంటే మనం సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు అజ్ఞానం ఉంటుంది, స్వప్నంలో ఉన్నప్పుడు స్వప్న నిద్ర యుతో ఆద్యం ఉన్నారు. ఆద్యం అన్నప్పుడు ఇద్దరు వస్తున్నారు కదా. అవును, కరెక్ట్. కాబట్టి అవును, తైజసుడు అన్న లే ఇట్లే అనాలి. స్వప్న నిద్ర యుతావాద్యం. ఇక్కడ స్వప్న శబ్దానికి అన్యథా గ్రహణమే తీసుకోవాలి. అన్యథా గ్రహణం తీసుకోవాలా. నిద్ర అంటే అగ్రహణం తీసుకోవాలా. అంటే జాగ్రత్త అవస్థలో, స్వప్న అవస్థలో అగ్రహణం ఉంటుంది, అన్యథా గ్రహణం ఉంటుంది అన్నమాట. ప్రాజ్ఞస్తు అస్వప్న నిద్రయా. ఏమి అస్వప్న తాత్పర్యం పక్కన చదువుతాం. విశ్వడు మరియు తైజసుడు వీరిద్దరూ స్వప్నము మరియు నిద్రను కలిగి ఉన్నారు. ఆ విధముగానే ప్రాజ్ఞుడు స్వప్నరహితమైన నిద్రను కలిగి ఉన్నాడు. కానీ నిశ్చితులైన అనుభవజ్ఞులైన పురుషులు తురీనియందు మాత్రము నిద్రగాని స్వప్నము గాని చూచుట లేదు. లేదు అంతే, అట్లా అన్నాడు. అదే అన్నమాట. విశ్వడు మరియు తైజసుడు వీరిద్దరూ స్వప్నము మరియు నిద్రను కలిగి ఉన్నారు. అంటే మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు, స్వప్నావస్థలో ఉన్నప్పుడు మనకు అగ్రహణము, అన్యథాగ్రహణం రెండు ఉంటాయి అన్నమాట. ఇక్కడ నిద్ర అంటే అగ్రహణం.
ఇప్పుడు జాగ్రత్త అవస్థలో నేను ఆత్మనని నీకు అనిపిస్తుందా? అనిపిస్తలేదు కదా. దాంతో పాటు లేని ప్రపంచం ఉన్నట్టు కనబడుతుందా? స్వప్నం. వీళ్ళ దృష్టిలో ఈ జాగ్రత్త ప్రపంచం కూడా స్వప్నం. స్వప్న ప్రపంచం ఎట్లా స్వప్నమో జాగ్రత్త ప్రపంచం కూడా స్వప్నమే. మనం స్వప్నంలో ఉన్నప్పుడు కూడా ఆత్మజ్ఞానం లేదు, జాగ్రత్తలో ఉన్నప్పుడు కూడా ఆత్మజ్ఞానం లేదు. ఈ రెండిట్లో సమానంగా ఉన్నది. స్వప్నం కూడా రెండిట్లో సమానంగా. ఆ విధముగానే ప్రాజ్ఞుడు స్వప్నరహితమైన నిద్రను కలిగి ఉన్నాడు. అంటే మనం సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు స్వప్నం ఉండదు కానీ నిద్ర ఉంటుంది. అంటే అగ్రహణం. స్వప్నము ఉండదు, నిద్ర ఉంటుంది. అంటే జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో స్వప్నం ఉంటుంది, నిద్ర ఉంటుంది. సుషుప్తి అవస్థలో మాత్రం స్వప్నం ఉండదు, నిద్ర ఉంటుంది. వీటికి తేడా మనకు. స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు సుషుప్తి అవస్థలో ఉన్నప్పటికీ తేడా చెప్తున్నాడు అన్నమాట. కొద్ది కన్ఫ్యూజ్ గా ఎక్కడ కన్ఫ్యూజన్ స్వామి? విశ్వడు మరియు తైజస్సుడు వీరిద్దరూ స్వప్నము మరియు నిద్రను కలిగి ఉన్నారు. దీంట్లో ఏమైనా సందేహం ఉందా? లేదు. గ్రహణం అన్యథాగ్రహణం అంతే. గ్రహణం కాదు, అగ్రహణము అన్యథాగ్రహణం. అట్లా చెప్తేనే అర్థమవుతుంది. ఆ విధముగానే ప్రాజ్ఞుడు స్వప్నరహితమైన నిద్రను కలిగి ఉన్నాడు. ప్రాజ్ఞుని దగ్గర అన్యథాగ్రహణం లేదు కానీ అగ్రహణం ఉంది. అర్థమైందా? సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు అన్యథాగ్రహణం అంటే జాగ్రత్త గాని స్వప్నం గాని లేదు. సుషుప్తులు ఉన్నప్పుడు స్వప్నాలు వస్తాయా? జాగ్రత్త ఉంటుందా? అంటే తాత్పర్యం ఏంది? అన్యథాగ్రహణం లేదు. అన్యథాగ్రహణం అంటే ఈ శరీరము మనం కాదు కానీ శరీరం నేను అనిపిస్తుంది. దీన్ని అన్యథాగ్రహణం అంటారు. అన్యథాగ్రహణం లేదు, అగ్రహణం ఉంది కదా. అగ్రహణం పక్కా ఉంది. నిద్ర అన్న అగ్రహణం అన్న ఒకటే. నిద్ర అన్న అగ్రహణం అన్న ఒకటే. శబ్దాలు వేరైనా కానీ అర్థం వేరు కాలేదు. ఆ విధముగానే ప్రాజ్ఞుడు స్వప్నరహితమైన నిద్రను కలిగి ఉన్నాడు. అంటే జాగ్రత్త స్వప్నం లేని నిద్ర అంటే అగ్రహణంలో ఉన్నాడు. స్వప్నం లేదు కానీ అగ్రహణం మాత్రం ఉంది. అక్కడ అగ్రహణం ఉంది, అన్యథాగ్రహణం ఉంది. ఇక్కడ కేవలం అగ్రహణం ఉంది. అన్యథాగ్రహణం లేని అగ్రహణం ఉంది. అన్యథాగ్రహణం లేని అగ్రహణం ఉంది. అర్థమైందా? దీనికి తేడా. కానీ మన తురియుడి పరిస్థితి ఏంది అంటే మనం తురియ అవస్థలు ఉన్నప్పుడు ఏంటి? మనం జాగ్రత్త అవస్థల స్వప్నావస్థల రెండిట్లా అగ్రహణం ఉంది, అన్యథాగ్రహణం ఉంది. సుషుప్తికి వచ్చేప్పటికీ అన్యథాగ్రహణం లేదు కానీ అగ్రహణం ఉంది. కానీ స్వరూప స్థితికి వచ్చినప్పుడు అవి రెండు ఉండవు. అగ్రహణం ఉండదు, అన్యథాగ్రహణం ఉండదు చెప్పబోతాడు. కానీ నిశ్చితులైన పురుషులు అంటే ఆత్మజ్ఞులు తురియుని యందు అంటే సమాధిలో నిద్ర గాని అంటే అగ్రహణం గాని స్వప్నము గాని అంటే అన్యథాగ్రహణం గాని అనుభవించటం లేదు. సమాధిలో ఏమన్నా వస్తుందా? నాకు సమాధి కలిగింది, అహం బ్రహ్మాస్మి అని అనుకున్నా. నేను బ్రహ్మను అని అనుకున్నప్పుడు అగ్రహణం ఉంటుందా? ఉండదు. అన్యథాగ్రహణం ఉందా? లేదు. అంటే అక్కడ జాగ్రత్త లేదు, స్వప్నం లేదు, సుషుప్తి లేకున్నా గానీ ఇంకొక స్థితి మనకు ఉన్నది, నాలుగోదని సిద్ధం చేయడం కోసం చెప్తున్నాడు. జాగ్రత్త ఇట్లా ఉంటది, స్వప్నం ఇట్లా ఉంటది, సుషుప్తి ఇట్లా ఉంటది. వీటికి మూడిటికి భిన్నంగా మనం ఉన్నాం, సపరేట్ గా మనం ఉన్నాం. మన స్వరూపం వేరే ఉంది అని ఆ మూడిటికి వేరు చేసి చూపిస్తున్నాడు. నువ్వు జాగ్రత్త కాదు, నువ్వు స్వప్నం కాదు, నువ్వు సుషుప్తివి కాదు, నువ్వు ఆత్మవు. నీ స్వరూపంలో అగ్రహణంగానే అన్యథాగ్రహణంగానే లేదు. అగ్రహణం ఉన్నా నీకు సమాధి కలగనట్టే, అన్యథాగ్రహణం ఉన్నా నీకు సమాధి కలగనట్టే. నీకు సమాధి స్థితి కలిగిందా నీకు అగ్రహణం ఉండదు, అన్యథాగ్రహణం అంటే తాత్పర్యం ఉండదు, జాగ్రత్త ఉండదు, స్వప్నం ఉండదు, సుషుప్తి ఉండదు. నువ్వు సమాధికి పోయినావు అనుకో, ఒక 5 నిమిషాలు ఇట్లా కూర్చొని అహం బ్రహ్మాస్మి అని ఇట్లా సమాధికి వెళ్ళిపోయినావు అనుకో, ఈ సమాధికి పోయిన సమయంలో
నీకు జాగ్రత్త ఉన్నదా? పోని స్వప్నం ఉందా? పోని సుషుప్తి ఉందా? అయిపోయా, గింతే. నువ్వు ఒక నిమిషమే సమాధి కలగని, అర నిమిషమే కలగని, అర నిమిషమే నేను ఆత్మనని నీకు ఆత్మజ్ఞానం కలిగిందికో, అర నిమిషం సమయంలో ఈ మూడు ఉన్నాయా? వీళ్ళే కొంచెం సాధన చేయంగా శాశ్వతంగా అవుతారు. మనం సాధన చేయంగా ఆ నిమిషం పోయి ఒక గంట అనిపిస్తుంది నేను ఆత్మనని, మళ్ళీ సాధన చేయంగా ఒక పూట అనిపిస్తుంది, మళ్ళీ సాధన చేయంగా ఒక రోజు అనిపిస్తుంది, అట్లే సాధన చేయంగా ఒక సంవత్సరం అనిపిస్తుంది, ఆ సాధన చేయంగా శాశ్వతంగా నేను ఆత్మనని అనిపిస్తుంది. అర్థమైంది? ఏది సరే, ఇది తాత్పర్యం. ఏది కారికకు తాత్పర్యమైంది. ఇక భాష్యార్థం అనండి. త్రాడు యందు సర్పమును గ్రహించుటతో సమానమైన అన్యథాగ్రహణమును స్వప్నమని మరియు ఆత్మజ్ఞానము యొక్క అజ్ఞాన రూపమైన అంధకారమును నిద్ర అని అనుచున్నారు. స్వప్నము మరియు నిద్రలతో వీరిద్దరు అనగా విశ్వడు మరియు తైజసుడు కూడుకొని ఉన్నారు. కావున ఈ విశ్వ తైజసులు కార్య కారణ బద్ధులని చెప్పబడినారు. కాని ప్రాజ్ఞుడు మాత్రము కేవలము స్వప్నరహితమైన నిద్రతో మాత్రమే కూడుకొని ఉన్నాడు. కావున ఈ ప్రాజ్ఞుడిని కారణబద్ధుడని చెప్పినారు. నిశ్చితులు అనగా బ్రహ్మవేత్తలైన బ్రహ్మజ్ఞానులు తురీయమునందు ఈ రెంటిని అనగా స్వప్నము మరియు నిద్రను చూచుటలేదు. ఎట్లనగా సూర్యుని యందు అంధకారము ఉండుట ఎట్లు విరుద్ధమై ఉన్నదో ఆ విధముగానే తురీయుడి యందు కార్యము అథవా కారణముతో కూడిన బంధనములు ఏమాత్రము లేవని చెప్పబడి ఉన్నాడు. అది కథ. త్రాటి యందు మరియు తీసేసి యందు పెట్టుకోండి. త్రాడు యందు, త్రాడు యందు పెట్టుకోండి. భాష్యార్థంలో త్రాడు మరియు ఉంది కదా, తప్పది. త్రాడు యందు, త్రాటి యందు అని పెట్టండి. త్రాటి యందు సర్పమును గ్రహించుటతో సమానమైన అన్యతాగ్రహణమును స్వప్నమని. ఇప్పుడు తాడు చూసినాం, మంద చీకట్లో ఆ తాడు కనబడలే, మనకు పాము కనబడ్డది, పూలదండ కనబడ్డది, భూచిత్రం కనబడ్డది, ఇంకేదో కనబడ్డది. ఆ స్థానంలో, దే స్థానంలో, తాడు స్థానంలో ఏవేమో కనబడ్డట్టుగా గ్రహించడం అన్యతాగ్రహణమును స్వప్నమని. మనకు జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో మనం శరీరం కాకున్నా శరీరమని, మనస్సు కాకున్నా మనస్సునని భ్రమ ఏర్పడుతుందా? కనబడు. అట్లా స్వప్నమని. మరియు ఆత్మజ్ఞానం యొక్క అజ్ఞాన రూప తమస్సును నిద్రయని. మనకు జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో నేను ఆత్మని మనకు అనిపిస్తుందా? అనిపిస్తలేదు. దానినే నిద్ర అని పేరు పెట్టింది. దాన్నే నిద్ర. మనకు ఏకకాలంలో నిద్ర ఉన్నది, స్వప్నం ఉంది.
అగ్రహణం ఉంది, అన్యథాగ్రహణం ఉంది అన్నమాట. స్వప్న మరియు నిద్రలలో ఆ ఇద్దరు విశ్వడు తైజస్సుడు కూడుకొని ఉన్నారు. నిద్రలతో కరెక్టే. విశ్వడు మరియు తైజస్సుడు. మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మన పేరెవడు? విశ్వడు. స్వప్నావస్థలో మన పేరు ఏం పేరు? తైజస్సుడు. మనం జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ఉన్నామనుకో, ఈ జాగ్రత్త అవస్థల స్వప్నావస్థల ఏమి మనకు ఇవి రెండు ఉన్నాయి. ఇవి రెండు ఉన్నాయి. ఏంటిది ఉంది? ఏంటిది ఉంది? స్వప్నం ఉంది, నిద్ర ఉంది. స్వప్నం ఉంది, నిద్ర ఉంది. అర్థమైందా? నిద్ర అంటే ఏంది? ఇప్పుడు జాగ్రత్తలో స్వప్నావస్థలో నేను నీకు ఆత్మను అనిపిస్తుందా, నీ శరీరం అనిపిస్తుందా నీకు? అప్పుడు నిద్ర ఉన్నట్టనే. నిద్ర అంటే ఏంది? నేను ఆత్మను అని మనకు నేను ఆత్మనని గ్రహించకపోవడమే నిద్ర. నువ్వు ఆత్మ అయినప్పటికైనా, నేను ఆత్మ అయినప్పటికైనా, నేను ఆత్మను అని నాకు అనిపించకపోవడం జాగ్రత్తల స్వప్నంలో. ఆ విధంగా నీకు కూడా నేను ఆత్మనని నీకు అనిపించకపోవడం, అది దానినే నిద్ర. దాని పేరు ఏం పేరు? నిద్ర అని, తపస్సు అని, అంధకారం అని, అజ్ఞానం అని, అజ అని 20 పేర్లు ఉన్నాయి దానికి. ఎన్నున్నాయి? 20 30 ఉంటాయి. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చెప్తాం. ఇక అది పెద్ద కథ ఉన్నది. దాని వ్యవహారం మామూలుగా లేదు. రైలు డబ్బా గూడ్స్ డ్రైవ్ ఉంటుంది, అరగంట సేపు పోతుంది. అది ఆ డబ్బాలు లెక్క పెట్టుకోవడానికి అరగంట పడుతుంది. అది ఎందుకంటే అది అరగంట పోతుంది. ఈ ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట. ఈ అజ్ఞానానికి అన్ని పేర్లు ఉన్నాయి. దాంట్లో నిద్ర అని ఒక పేరు. నిద్ర అనేది ఒక పేరు, తమస్సు అనేది ఒక పేరు. అన్నిటికీ దేనికి పేర్లు? మనకు ఆత్మజ్ఞానం లేకపోవడం ఉంది కదా, నేను ఆత్మనని గ్రహించకపోవడానికి ఇన్ని పేర్లు పెట్టింది. అన్ని పేర్లు పెట్టి ఆ విధంగానే స్వప్నం అంటే ఇక్కడ కూర్చుంటే అది స్వప్నం, అక్కడ కూర్చుంటే ఇది స్వప్నం. అంటే ఏంటి? 2 స్వప్నాలే. 2 స్వప్నం కిందనే పేరు పెట్టింది. 2 స్వప్నం. ఈ స్వప్నం అంటే అన్యథాగ్రహణం. శరీరం కాని శరీరాన్ని నేను అనుకోవడం, మనస్సు కాని మనసును నేను అనుకోవడం అన్యథాగ్రహణం ఉంది, అజ్ఞానం ఉంది. అగ్రహణం వల్లనే అన్యథాగ్రహణం వస్తుంది. ఇవి 2 సమానంగా ఉన్నాయని చెప్తుంది. కావున వీరిద్దరూ కార్యకారణ బద్ధులని చెప్పబడుతున్నారు. వీరిద్దరు అంటే ఎవరిద్దరు? విశ్వడు, తైజస్సుడు. అంటే ఏంది? మనము జాగ్రత్త అవస్థల స్వప్నావస్థలో ఉన్నప్పుడు ఇవి 2 ఉంటాయి మనకు. ఏ 2 ఉంటాయి? ఆత్మజ్ఞానములు ఏమి ఉంటుంది? అన్యథాగ్రహణం 2 ఉంటాయి. ఈ కార్యకారణ ఎలాగ సమన్వయం చేసుకోవాలి? ఇప్పుడు కార్యకారణ బద్ధులం. కార్యకారణ బద్ధులు అని చెప్పకూడదు. కార్యకారణాలు 2 ఉన్నాయి. నీళ్ళు 2 ఉన్నాయి. మీకు నేను ఆత్మని అనిపిస్తుందా? అప్పుడు దానికి కారణబద్ధం అంటారు. కారణబద్ధుడు అంటే అజ్ఞానం ఉంది నీ లోపల. అజ్ఞానం బంధించింది, అజ్ఞానం పట్టేసి. కారణం అన్న అగ్రహణం అన్న ఒకటే. ఆత్మజ్ఞానం లేని కారణం. కార్యం, దాని కార్యం ఏంది? శరీరం నేను కాకుండా నేను అనిపిస్తుంది, మనస్సు నేను కాకుండా నేను అనిపిస్తుంది, మనం పుట్టకపోయినా పుట్టినట్టు అనిపిస్తుంది, మనకు పేరు లేకపోయినా పేరు ఉన్నట్టు అనిపిస్తుంది, మనం ఏం చేయకపోయినా అన్ని చేసినట్టే అనిపిస్తుంది. ఎంత విచిత్రంగా ఉందో. కష్టపడి నేను అర్సలు చేస్తున్నాను, కష్టపడి అర్సలు చేస్తాను, లేకుంటే అసలు చేసిండే వాళ్ళం కాదు. కార్యకారణ బద్ధులని చెప్పమంటే మనము జాగ్రత్త అవస్థ స్వప్నావస్థలల్లో మనం కార్యకారణ బద్ధులం ఉంటాం. ఎప్పుడు? ఆత్మజ్ఞానం లేనప్పుడు. అజ్ఞానుల కథ చెప్పింది. కాని ప్రాజ్ఞుడు కేవల స్వప్నరహితమైన నిద్రతో మాత్రమే కూడుకొని ఉన్నాడు. కానీ అదే మనం సుషుప్తి అవస్థలో మనకు స్వప్నరహితం అంటే జాగ్రత్త లేదు, స్వప్నం లేదు, 2 లేదు. సుషుప్తి అవస్థలో స్వప్నాలు వస్తాయా? స్వప్నాలు వస్తే దాన్ని స్వప్నావస్థనే అంటారు. దాన్ని సుషుప్తి అన్నారు.
ఇప్పుడు జాగ్రత్త వస్తుంది అనుకో, జాగ్రత్తలో ఇప్పుడు స్వప్నంలో సుషుప్తిలో జాగ్రత్త వచ్చింది అనుకో, దాని సుషుప్తి అంటారా, మెలకు వచ్చింది అనుకుంటాం, ఎప్పుడైనా జాగ్రత్త వస్తుంది. సుషుప్తిలో ఈ రెండు ఉండవు. ఏముండవు? జాగ్రత్త ఉండదు, స్వప్నం ఉండదు. ఈ రెండింటి కలిసి స్వప్నం అని పేరు పెట్టింది. ఇక్కడ రెండింటి కలిసి స్వప్నం అంటే తాత్పర్యం ఏంటంటే అన్యథాగ్రహణం ఉండదు. ఇక్కడ శరీరము నేను అనిపించదు, మనస్సు నేను అనిపించదు, నా పేరు ఇది, నా ఊరు ఇది, మా అమ్మ, మా నాయన, నేను పొద్దున ఇది తిన్నా, సాయంత్రం. ఈ జాగ్రత్త అవస్థలో లక్షణాలు ఒక్కటేనుంటాయా? స్వప్నావస్థలో లక్షణాలు ఒక్కటేనుంటాయా? ఏది లేదన్నమాట. స్వప్నరహితమైనటువంటి స్థితి. కానీ ప్రాజ్ఞుడు కేవలము స్వప్నరహితమైన నిద్రతో మాత్రమే కూడుకొని ఉన్నాడు. అంటే మనం సుషుప్తి అవస్థలో మనకు స్వప్నం ఏమాత్రమో ఉండదు. స్వప్నానికి తాత్పర్యం ఏంది? జాగ్రత్త స్వప్నం రెండు ఉండవు. కావున మీకు సందేహం ఉంటే ఇప్పుడే అడగండి. ఎందుకంటే ఒకసారి మ్యాటర్ వెళ్ళిపోయింది అనుకో, ఇది మళ్ళా తిరిగి వస్తుందని మనం ఊహించడానికి లేదు. మళ్ళా మీకు ఇంకొకరైనా వచ్చి ఉపదేశం చేస్తారనేది కూడా ఊహించడానికి లేదు. అందుకనే చెప్తున్నా. కావున అతనిని కారణబద్ధుడని చెప్పినారు. అంటే మనం సుషుప్తి అవస్థలో మనం కేవలం ఆత్మజ్ఞానము లేని అగ్రహణ దోషంతో మాత్రమే ఉన్నాం. ఆత్మజ్ఞానం లేని అగ్రహణ దోషం మాత్రమే ఉంది, కానీ అన్యథాగ్రహణం అనేది మనకు అక్కడ లేదు. జాగ్రత్తలు స్వప్నంలో రెండు ఉన్నాయి, కానీ సుషుప్తిలో కేవలం ఒకటే ఉంది, అగ్రహణ దోషం. దానికి కారణబద్ధుడు. నిశ్చితులు అనగా బ్రహ్మవేత్తలైన జ్ఞానులు. అంటే నేను విశ్వని కాదు, నేను తైజస్సుని కాదు, నేను ప్రాజ్ఞుని కాదు, నేను ఆత్మను అని శాస్త్ర అధ్యయనం వల్ల, గురువుల ఉపదేశం వల్ల, ఆత్మానాత్మ విచారణ వల్ల, ధ్యానం వల్ల అనుభవం పొందినటువంటి వాళ్ళు. ఇట్లా ఈనంగానే అట్లా అనుభవం రాదు. ఇది ఆత్మావా అరే శ్రోతవ్యో ద్రష్టవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య ఆత్మనావా అరే శ్రవణేన. ఈ విధంగా మనకు ఉపదేశించినట్టు ఇది కేవలము మనకు ఏమి నీళ్లు తోడకానికి ఒక గడ్డపారిచ్చినట్టు. మీకు నీళ్లు ఉన్నాయి కానీ కనబడతలేవు. ఎందుకు కనబడతలేదు? ఏదో అడ్డంగా ఉంది. ఏం అడ్డంగా ఉంది? భూమి అడ్డంగా ఉంది. ఆ భూమిని తోడుకోవడానికి మీకు గడ్డపార ఇచ్చినాం. ఆ గడ్డపార తోడుతుందా? మనం కష్టపడి మెల్లమెల్ల గడ్డపారతోటి ఆ నీళ్ళేం ఉన్నాయి, కానీ నీళ్ళకి అడ్డంగా ఉన్న మట్టిని తొలగిస్తే బావిలకి ఏర్పడుతుంది. దాంట్లో ఏముంటాయి? నీళ్లు తాగుతాయి. ఈ జ్ఞానం గడ్డపార లాంటిది. ఈ జ్ఞానం ఏంది? గడ్డపార లాంటిది అనమాట. అంతేగాని ఇట్లా వినంగానే అట్లా సమాధి కలిగితే అదృష్టమే, కొంతమంది కలుగుతుంది, కానీ ఖచ్చితంగా కలుగుతుందని చెప్పలేము అనమాట. వాళ్ళ పుణ్యాన్ని బట్టి, వాళ్ళ ఈశ్వర అనుగ్రహాన్ని బట్టి, వాళ్ళ కర్మను బట్టి ఉంటుంది అనమాట. అర్థమైందా? నిశ్చితులు అనగా బ్రహ్మవేత్తలైన జ్ఞానులు తురీయమనందు ఈ రెండింటిని స్వప్న నిద్రను చూచుటలేదు. అంటే ఎవరైతే సమాధి పొందినరో మహానుభావులు, వాళ్ళు చెప్పింది ఏంటంటే, అయ్యా మేము సుషుప్తిలో, మేము స్వరూప స్థితిలో ఉన్నప్పుడు, ఆత్మజ్ఞానంలో ఉన్నప్పుడు మాకు స్వప్నము గోచరించలేదు, నిద్ర కూడా గోచరించలేదు, అన్యథాగ్రహణం లేదు, అగ్రహణం లేనటువంటి స్వరూపంలో ఉన్నామని పెద్దవాళ్ళు చెప్పిందయ్యా బాబు. పెద్దవాళ్ళు. ఎందుకంటే తురియాన్ని ఇది అని చెప్పడానికి విషయం కాదు. వీడు పట్టుబడతారు అన్నమాట. ఎవరు? గౌడపాదాచార్యుడు. కానీ ఇది ఈ విషయంలో సొంతంగా చెప్పడానికి, ఇది ఇట్లుంటుందని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే జాగ్రత్త దృశ్యం, స్వప్నము దృశ్యము, సుషుప్తి దృశ్యం అన్నమాట. ఇది దృక్కు కదా, ఇది దృక్కు. దృక్కుకి ఇంకో దృక్కు లేడుగా, ఇంకొక దృక్కు లేడు కదా. అందుకనే పెద్దవాళ్ళని ఇదే చెప్తుండ్రు అనమాట. ఇది మన్యంతే పెద్దవాళ్ళు అంటున్నారా, మా గురువులు చెప్పంగా నేను విన్నా.
వాళ్ళు వాళ్ళ స్వరూపంలో ఉన్నప్పుడు వాళ్ళకు జాగ్రత్త లేదంట, స్వప్నం లేదంట, సుషుప్తి లేదంట, స్వప్నం లేదంట, నిద్ర లేదంట అని చెప్పిందయ్యా అని చెప్తున్నాడు. అర్థమైందా? ఎట్లనగా ఉదాహరణానికి సూర్యుడి యందు అంధకారం ఉండటం ఎట్లా చట్టవిరుద్ధమైనదో, సూర్యుని యందు అంధకారం ఉండడం అనేది చట్టవిరుద్ధం. అది చట్టవిరుద్ధం అన్నమాట. అది మామూలు వ్యవహారం కాదు, చట్టవిరుద్ధం. సూర్యుడు ఏంది, అంధకారం ఏంది, అది వీలైతుందా? అదనమాట. సూర్యుడి యందు అంధకారము ఎట్లు విరుద్ధమై ఉన్నదో ఆ విధమైన తురిని యందు కార్యము లేక కారణములతో కూడిన బంధనములు లేవని చెప్పబడి ఉన్నది. కాబట్టి నేను చెప్తలేనా, చెప్పబడి ఉన్నది అంటుండ్రు. మళ్ళా నేను చెప్తున్నాను అంటుండా, అవి ఎవరు చెప్పడానికి వీలేదు. ఇది శృతి చెప్పిందో పెద్దవాళ్ళు చెప్పిందో అనాల్సింది తప్ప చెప్తున్నాను అనడానికి లేదు. అంటే చెప్పడానికి ఆ స్థితిలో ఉండి చెప్పాలి కదా, ఆ స్థితిలో ఉన్నప్పుడు చెప్పలేడు, చెప్పినప్పుడు ఆ స్థితి లేదు, ఎట్లా చెప్తావు? ఎట్లనే ఆ సూర్యుని యందు అంధకారం ఉండుట ఎట్లా విరుద్ధమై ఉన్నదో ఆ విధముగానే తురీయుడి యందు అంటే మనం సమాధ్యావస్థలో ఉన్నప్పుడు కార్యము అంటే జాగ్రత్త అవస్థ లేదు, స్వప్నావస్థ లేదు, అంటే అన్యథాగ్రహణం లేదు, లేక కారణం నేను ఆత్మనో కాను, భ్రమ లేదు, నేను ఆత్మనే అని ఆత్మజ్ఞానం కూడిన బంధనములు లేవని. మనం జాగ్రత్త అవస్థల, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థల ఈ మూడు ఉంటాయి. జాగ్రత్తల, స్వప్నంల, సుషుప్తిలో మూడు ఉంటాయి. ఏందుంటది? ఆత్మజ్ఞానం లేకపోవడం. జాగ్రత్త స్వప్నంలో ఏముంటది? అప్పుడు అన్యథాగ్రహణం ఉంటుంది, స్వప్నం ఉంటుంది అన్నమాట. కానీ తురియం అంటే మన స్వరూప స్థితిలో మనం సమాధిలో ఉన్నప్పుడు ఈ మూడిటికి మూడు ఏవీ ఉండయని చెప్పబడి ఉన్నది. మానవుడు తురీనియందు ఎప్పుడు నిశ్చితుడై ఉంటాడు అనే విషయము ఇప్పుడు చెప్పబోతున్నాడు. మానవుడు అంటే మనము తురీయమునందు అంటే ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత మన స్వరూపమునందు ఎప్పుడు అంటే ఎల్లకాలంలో నిశ్చితుడై ఉంటాడు. అప్పటికి ఏ చింత ఉండదు. ఏ చింత? ఇప్పుడు జాగ్రత్త లేని చింతలు ఉంటాయి. జాగ్రత్తగా చింత లేనివాడెవడు? ప్రధానమంత్రికి చింతలే ఉన్నాయి, ముఖ్యమంత్రులకి చింతలే ఉన్నాయి, ఎమ్మెల్యేలకు చింతలే ఉన్నాయి, సర్పంచులకు చింతలే ఉన్నాయి, వ్యవసాయం చేసే వాళ్లకు చింతలే ఉన్నాయి, వ్యాపారం చేసే వాళ్లకు చింతలే ఉన్నాయి, బ్రహ్మచారులకు చింతలే ఉన్నాయి, సన్యాసులకు కూడా చింతలే ఉన్నాయి. ప్రపంచంలో ఉంటే చింతలేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవ్వరు ఉండరు. కానీ తురీయమునందు ఈ చెప్పిన వాళ్ళలో ఎవరన్నా ఒకరికి ఆత్మజ్ఞానం కలిగి ఆత్మస్వరూప స్థితికి పోయినారనుకోండి, తురీయమునందు ఎప్పుడు నిశ్చితుడై ఉంటాడు అను విషయం ఎల్లప్పుడూ ఒకసారి ఆత్మజ్ఞానం కలిగితే ఎట్లాంటి చింత ఉండదు అనే విషయాన్ని చెప్పబోతున్నాడు అన్నమాట. కారిక అన్యథా గృహ్ణతః స్వప్నో నిద్ర తత్వమజానతః విపర్యాసే తయోః క్షీణే తురీయం పదమశ్నుతే. రేపు చెప్పుకుందాము. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః తుష్టువాగుంసస్తనూభిర్విషేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి.